యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఒకవేళ తీసుకెళ్ళినా ఈ పాటికి ఫోన్ వచ్చి ఉండేది. లేదు కాబట్టి వైదేహి ఎక్కడో ప్రాణాలతో క్షేమంగా ఉన్నట్టే. నా వైదేహికి ఏం కాదు వదినా, ఏం కాదు. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. గుడిలో ఎక్కడ లేదు దేవాంశ్, మొత్తం వెతికాను. వదినా, గుడి దాటితే బస్తీ. ఒకవేళ అక్కడేమైనా దాక్కుని ఉంటుందా? ఇప్పుడే వస్తాను వదినా. దేవాంశ్, మేడం మేడం, ఏమైంది? కనిపించిందా? లేదు మేడం, మొత్తం వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ వెతికావరా? వీధుల్లోనా? ఏదో ఒక ఇంట్లో నక్కుంటుందిరా. ఇల్లు తిరిగి వెతకండి. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కూడా లేపేయండి. వెళ్ళండి. అలాగే మేడం. నా కళ్ళల్లోనే మట్టి కొట్టి పారిపోదామని చూస్తున్నావా వైదేహి? ఉంటే గుళ్ళో ఉండాలి, లేదంటే బస్తీలో ఉండాలి. ఎప్పటికైనా నువ్వు బయటికి రావాల్సిందే. దాన్ని కాల్చి గాని ఇక్కడి నుంచి కదిలేది లేదు. దాని శవాన్ని కళ్ళ చూసాకే నేనిక్కడి నుంచి కదిలేది. వైదేహి, వైదేహి, ఇక్కడే ఉంది. పులి నుంచి తప్పించుకొని తిరిగి పులిబోల్లోనే దాక్కున్నట్టు ఈ చంచల కారులోనే నేను దాక్కోవాలా? ఇప్పుడు కారు దిగితే చంచల కంట పడతాను. అలాగని కారులో ఉన్న ప్రమాదమే, తప్పించుకునే దారి లేదా? వైదేహి. ఏమైందిరా? దొరికిందా? లేదు మేడం, కానీ ఒక ఇంట్లో వాళ్ళు మాత్రం తలుపులేసి ఎంత కొట్టినా తలుపులు తీయట్లేదు. అక్కడ ఉండొచ్చేమో మేడం. ఇంకా ఇక్కడే ఉంటావేంట్రా? చూద్దాం పద. సరే మేడం. పద. అమ్మయ్యా, వెళ్ళిపోతున్నారు. వైదేహి, నా గుండె చెప్తోంది వైదేహి, నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు. వైదేహి. బావా, బావిక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ రాక్షసి కంట్లో పడితే చంపేస్తుంది. బావా, 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 బావా
బావా వైదేహి బావా ఆగు బావా. వైదేహి 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 ఛే! బావా బావా వైదేహి బావా లే బావా. దాన్ని కాలిస్తే వేడికి మేడం తగిలిందంటే మేడం జనాలు ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం రండి మేడం. లేదురా, ఇవాళ దాన్ని చంపాల్సిందే. లేదు మేడం, పోలీసులు వచ్చేలాగా వెళ్ళిపోవాలి. పదండి మేడం, రండి. పదండి మేడం, వెళ్దాం. పదండి మేడం పదండి. బావా 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 లే బావా లే బావా బావా లే బావా 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 లే బావా. ఎందుకు బావా ఇంత పని చేసావు? పోతే నా ప్రాణాలు పోయేవి. నువ్వెందుకు అడ్డొచ్చావు బావా బావా? బావా బావా లే బావా. దేవాంశ్ హలో ఊర్మిళ, ఎక్కడున్నారు? దేవాంశ్ మీకోసమే బయలుదేరాడు. లక్కీ దేవాంశ్కి ఇక్కడ ఊర్మిళ ఏమైంది? దేవాంశ్కి ఏమైంది ఊర్మిళ? ముందు ముందు మీరు హాస్పిటల్కి బయలుదేరండి. హాస్పిటల్ కా? ఎందుకు? అయ్యో చంచల దేవాంశ్ని షూట్ చేసింది. మీరు తొందరగా హాస్పిటల్కి రండి. దేవాంశ్ దేవాంశ్ అమ్మా, వైదేహి ఊర్మిళ ఇంకా రాలేదేంటత్తయ్యా? దేవాంశ్ చెప్పినట్టు గుడికే వెళ్ళుంటారు. వెళ్ళాడుగా, తీసుకొచ్చేస్తాడు. అమ్మా, అమ్మా, దేవాంశ్కి దేవాంశ్కి ఏమైంది? దేవాంశ్ని చంచల షూట్ చేసిందమ్మా. గుండెల్లో కాల్చిందంట. దేవా, అమ్మా, అయ్యో లక్కీ, దేవాంశ్కి ఇప్పుడు ఎలా ఉంది? ఏం కాలేదు కదా? ఏమో తెలీదమ్మా, గుడికెళ్ళి వస్తుంటే చంచల షూట్ చేసిందంట. ఊర్మిళ హాస్పిటల్కి తీసుకెళ్తూ ఫోన్ చేసింది. గుళ్ళో ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా ఎందుకు వెళ్ళారు? నన్ను బలి తీసుకోమని, నా కుటుంబాన్ని వదిలేయమంటే నా మనవణ్ణి బలిపీఠం మీద కూర్చోబెట్టావా స్వామి? ఎవరో ఎప్పుడో చేసిన పాపానికి మాకెందుకు ఈ శిక్ష వేస్తున్నావు? ఇంత జాలి లేని దేవుడు వెంటయ్యా నువ్వు. నానమ్మా, ముందు లేనమ్మా,
తొందరగా హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా లే అమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. పదండి వెళ్దాం. పదండి. చేస్తుందమ్మా, ఎనీ టైం గుడ్ న్యూస్ వస్తుంది, వెయిట్ చేయి. ఏమండి ఏటి రాజ్యం, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైంది? ఏమండి దేవాంశ్ బాబుని ఎవరో చెంచలా షూట్ చేసిందంట. ఏంటి దేవాంశునా? అవును, దేవాంశ్ బాబునే. ఊర్మిళక్క హాస్పిటల్లో చేర్పించిందంట. తొందరగా రండి. అమ్మా, చెంచల శుభవార్త చెప్తుందనుకుంటే రాజ్యం వచ్చి చెప్పిందేంటి? అయినా చంచల వైదేహిని చంపాలని వెళ్ళింది కదరా, దేవాంశ్ గుండెల్లో కాల్చిందేంటి? వైదేహిని కాల్చిపోతే హీరోలాగా అడ్డుపడి ఉంటాడు, దేవాంశని కాల్చేసి ఉంటుంది. అయినా ఇది ఒకందుకు మంచిదేలే. వైదేహి పోతే పగ మాత్రమే తీరేది, దేవాంశ్ పోతే రాజ్యాధికారం వస్తుంది. సింహాసనం తర్వాత ఇంతకి దేవాంశ్ చచ్చాడా లేదా? గుండెల్లో తూటా దిగినా చావకుండా హాస్పిటల్ వరకు వెళ్ళాడంటే వైదేహి ఎలాగైనా బ్రతికించాలని చూస్తుంది. అవునమ్మా, మనం హాస్పిటల్కి వెళ్ళి దేవాంశ్ పోయే వరకు అక్కడే ఉండాలి. ఒకవేళ వాడు బతికే ఛాన్స్ ఏమైనా ఉందంటే చంపే అవకాశం కోసం అక్కడే వెతకాలి. ఒరేవాలి, పైగా ఇప్పుడు వెళ్ళకపోతే చంచలతో మనమే చేయించామన్న అనుమానం కూడా వస్తుంది. అక్కడే ఉండి పైకి పంపిద్దాం. ఏమంటున్నారు అత్తయ్య? నువ్వింకా వెళ్ళలేదా? ఇక్కడే ఉన్నావా? మీరేమంటున్నారో చెప్పండి అత్తయ్య. ఏమండి, దేవాంశ్ బాబుని మీరేం చేయలేదు కదా? అయ్యో రాజీ, నన్ను అనుమానిస్తున్నావా? నేను మారిపోయాను కదా, ఇప్పుడు నీ ధ్యాస తప్ప వేరే ఆలోచనే లేదు నాకు. మరి అత్తయ్య ఏంటి పైకి పంపిస్తానంటున్నారు? పైకి కాదు, ఫ్లైట్. అవసరమైతే ఫ్లైట్లో విదేశాలకు పంపించి కాపాడుకుందాం అంటుంది కదమ్మా? అవునమ్మా, దేవాంశు మనందరి కోసం చాలా ఆలోచించాడు. ఇదిగో మీ ఇద్దరి పెళ్లి జరిపించాడు. దేవాంశు బ్రతకాలమ్మా. బ్రతికించుకుందామమ్మా. నాది దేవాంశుది ఒకటే రక్తం. అవసరమైతే నా రక్తం ఇచ్చి కాపాడుకుంటాను. పదండి. పద. డాక్టర్ 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 నా బావని కాపాడండి డాక్టర్. ఏమైంది? గన్తో షూట్ చేశారు డాక్టర్, వెంటనే ట్రీట్మెంట్ చేయండి. గన్తో షూట్ చేశారా? పోలీస్ కేసమ్మా, కంప్లైంట్ ఇచ్చారా? డాక్టర్, ఆ ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను. ముందు ముందు మీరు దేవాంశ్ ప్రాణాలు కాపాడండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఏంటమ్మా ఇది? మీరు లేవండి, ముందు అతను ప్రాణాలతో ఉన్నాడో లేదో చూడాలి. గుండె దగ్గర బుల్లెట్ గాయమైంది, పల్స్ అందడం లేదు. లే బావా, బావా. డాక్టర్, నా బావ ప్రాణాలతోనే ఉన్నాడు, నా బావ ప్రాణాలతోనే ఉన్నాడు. ప్లీజ్ మీకు దండం పెడతాను. బావా, 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 లే బావా. అమ్మా ప్లీజ్ ఇవన్నీ పట్టుకోండి. ప్లీజ్ బావా, ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ చేయాలి కదా. వైదేహి, వైదేహి, నేను చెప్పేది విను. వైదేహి, వైదేహి, వైదేహి. ఊరుకో వైదేహి. వైదేహి, ముందులో కూర్చో, కూర్చో, కూర్చో. వైదేహి, దేవాంశ్కి ఏమీ కాదు, ప్రాణాలతో ఉన్నాడని చెప్తున్నారు కదా, డాక్టర్లు కాపాడతారు. దేవాంశ్కి ఏం కాదు. అయినా నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని వదిలేసి దేవాంశ్ ఎక్కడికి వెళ్ళిపోతాడు?
వైదేహి, దేవాంష్కి ఏం కాదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మేడం, దేవాంశ్ గారి భార్య ఎవరు? నేనే నేనే ఇక్కడ సంతకం చేయండి. ఎందుకు? దేనికిది? అంటే ఒకవేళ అతనికి ఏమైనా జరిగినా హాస్పిటల్ గాని డాక్టర్స్ గాని బాధ్యత వహించరని. అంటే ఏమంటున్నారు? నా బావ ప్రాణాలతో బతకడా? వైదేహి, ఇది ఫార్మాలిటీ కోసం మాత్రమే. దేవాంష్కి ఏం కాదు. అవునమ్మా, ఫార్మాలిటీస్ కోసం మాత్రమే తీసుకుంటాం. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన ప్రతి పేషెంట్ ప్రాణాలతో ఆరోగ్యంగా బయటికి రావాలని కోరుకుంటాం. మా ప్రయత్నం మేం చేస్తాం. కానీ నీ భర్త విషయంలో ఏమింది డాక్టర్? ఏమింది? నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె ఆయనకు 7 సార్లు కూడా కొట్టుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ చేయక తప్పదు. కానీ ఈ కండిషన్లో ఉండే ఏ పేషెంట్కి ఎనస్థీషియా ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఆపరేషన్ చేయకూడదు. అందుకే మీ అంగీకారం ఉంటేనే ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు ఆపరేషన్కి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆపరేషన్ జరిగే వరకు కూడా ప్రాణాలతో ఉంటాడని చెప్పలేం. సంతకం పెట్టమ్మా. ఏమంటున్నారు? ఆపరేషన్ చేస్తామంటున్నారు, మళ్ళీ ప్రాణాలతో ఉంటారో లేదో చెప్పలేమంటున్నారు. నాకేం అర్థం కావడం లేదక్క. వైదేహి, అలా ఫార్మాలిటీ కోసం మాత్రమే చెప్తారు. దేవాంష్కి ఏం కాదంటున్నాను కదా. రా, సంతకం పెట్టు. సంతకం అంటే ఎలా ఉంటుంది బావా? ఎలా ఉంటుందా? మన పేరు ఇష్టంగా అందంగా అలా ముద్రించుకోవాలి. ఏంటిది? ఇదే నా సంతకం బావా. నాలో నువ్వున్నట్టే నా సంతకంలో కూడా నువ్వు ఉండాలి. వైదేహి, వైదేహి, వైదేహి. అమ్మ వైదేహి, దేవాంష్కి ఎలా ఉందమ్మా? డాక్టర్లు ఏమన్నారు? ఏమో తెలియదు అత్తయ్య. డాక్టర్లు ఏదేదో అంటున్నారు. నాకు భయంగా ఉంది. నాకు భయంగా ఉంది. నా మనవడికి ఎందుకు ఇలా జరిగింది? నా మనవడికి ఎందుకు ఇలా జరిగింది? భగవంతుడా, మొన్ననే ఒక ఆపద తప్పిందంటే మళ్ళీ ఇంతలోనే ఈ ఆపదేంటి? ఎందుకు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? మనోడా, ఆడుకుంటుంది దేవుడు కాదు, మనమన్న సంగతి తెలియదు. అయినా వైదేహిని షూట్ చేయబోయి దేవాంశని షూట్ చేసిన సరిగ్గా గుండెల్లో గుండె దించింది చెంచల. ఇక బ్రతికే ఛాన్సే లేదు. అయ్యో, అంత నా
తలరాత, అంతా నా తలరాత అమ్మమ్మ. దురదృష్టం, నా దురదృష్టం. అది నా బావకి తగులుకుంది. ఇప్పుడు బావ లోపల ఎలా ఉన్నాడంటే దానికి కారణం నేనే. నన్ను కాపాడబోయి బావ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. బావ వద్దంటూనే ఉన్నాడు. అయినా నేనే వినకుండా గుడికి వెళ్ళి బావకి పరిస్థితి వచ్చేలా చేశాను. నేనే కారణం, నేనే కారణం. నువ్వు కాదు తల్లి,